సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసిన ఇక్కడ ఎంతమంది 50,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. 200 నా ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని అనుకుంటున్నావు నువ్వు? 500 ఎకరాలు నా ఇన్స్టిట్యూషన్స్. ఎలా ఇండియాలో నేనే నంబర్ 1 ఇంజనీరింగ్, ఇండియాలో నేనే నంబర్ 1 మెడికల్ యూజీ, ఇండియాలో నేనే నంబర్ 1 పీజీ మెడికల్. 3 రంగాలలో నేనే నంబర్ 1. రాజకీయంలో నేనే నంబర్ 1 సోషల్ మీడియాలో. నిజమే. సోషల్ మీడియాలో మల్లారెడ్డి గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్, ఆయన మాట్లాడే ప్రతి మాటకి ఉన్నటువంటి క్రేజ్ మామూలుది కాదు. నేనేం యాక్టర్ని కాదు. మరి నేను పెద్ద సెలబ్రిటీని కాదు, నేను పెద్ద ప్రొఫెసర్ని కాదు. మరి ఎట్లా వచ్చిండ్రు? నా స్టూడెంట్స్ పవర్. ఆ స్టూడెంట్స్ పవర్ అంటే మీకు ఆ స్టూడెంట్స్ పవర్ ఎంతో వాళ్ళకు కూడా మల్లారెడ్డి పవర్ అంతే ఉండాలి కదా. ఒక విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. 50-50 ఉంటే తప్ప మీరు అనుకున్నటువంటి సక్సెస్ కానీ ఈ నెంబర్ 1 అనేది కానీ రాదు కదా. ఆ టైంలో మీది ఎంత ఉంటుందో ఇంపార్టెంట్ రోలు, ఫ్యాకల్టీది అంతే ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఇటు పక్కన స్టూడెంట్స్, ఇటు పక్కన పేరెంట్స్ అందరూ కలిస్తే తప్ప మీరు నెంబర్ 1 కాలేరు. ఏం చేస్తారు అప్పుడు? నా టీచర్సే నాకు నెంబర్ 1. నేను ఇంత ప్రౌడ్గా చెప్పుకుంటున్నా అంటే నా టీచర్సే. డబ్బులు ఉండగానే, నేను మొదలే చెప్పిన, అవును, డబ్బులు ఉండగానే బిల్డింగ్లు ఆడతాం, డబ్బులు ఉంటే భూములు కొంటాం. చాలా మందికి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, కానీ డబ్బులతోటి టీచర్స్ రారు. టీచర్లను గ్యాదర్ చేసుకునేది అది నా పని, నాది. ఆ గ్యాదరింగే, ఆ టీం వర్కే ఈరోజు నా సక్సెస్. ఇటు స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఏం చెప్తారు? వాళ్ళ చదువు ఇప్పుడు మీరు ఇంత గొప్పగా చెప్పుకోవడానికి, ఇంత గర్వపడేటువంటి క్షణాలు ఉన్నాయంటే అంత బ్యాక్గ్రౌండ్ ఉంది, అంత వాళ్ళకు ఉన్నటువంటి సక్సెస్ రేట్ అనేది ఉంది, రికార్డ్స్ అనేవి ఉన్నాయి కదా. వాళ్ళకి ఏం చెప్తారు? ఎట్లా మోటివేట్ చేస్తుంటారు మీరు? మేము ఎవరికి మోటివేట్ చేయం, పిల్లల్నే మోటివేట్ చేస్తాం. నీ లైఫ్ నువ్వు సక్సెస్ కావాలి, ఇది సింగిల్ లైఫ్, మళ్ళా జన్మ లేదు. ఈ జీవితంలోనే నువ్వు సక్సెస్ కావాలి. ఇప్పుడు ఫెయిల్ అయితే ఎప్పటికి ఫెయిల్ అవుతావు, నీ జీవితాంతం బాధపడతావు. నీ లైఫ్, నీ సక్సెస్ నీదే, ఎవరిదో కాదు. పక్కింటోళ్ళది కాదు, మన అన్నదమ్ములది కాదు, మన అక్క చెల్లెలది కాదు, మన ఫాదర్ది కాదు. వాళ్ళ పార్ట్ మా దగ్గర జాయిన్ చేయగానే మదర్ పార్ట్ అయిపోయింది, మదర్ ఫాదర్ది. ఏదో లోన్లు పెట్టా, ఏది పెట్టా, బ్యాంక్ లోన్ తీస్తారా, ఏదో డబ్బులతోటి మా తను జాయిన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ పార్ట్ చూసుకోవాలి. ఆ తర్వాత మేము తయారు చేయాలి స్టూడెంట్, వరల్డ్ క్లాస్ ఇంజనీర్ని తయారు చేయాలి. అవును. సో ఇవన్నీ చేయాలంటే మీరు అన్నారే ఫ్యాకల్టీలు, వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ లేకుంటే రాబోయే 5-10 ఏళ్లలో డామినేట్ చేసేటువంటి ట్రెండ్ ఏదైతుందో, ఆ కోర్సులు ఏమవుతున్నాయి, అవన్నీ తీసుకురావాలంటే నేను ఇంతకుముందు అడిగినట్టుగా మీకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి? మీరు ఎవరి మీద డిపెండ్ అవుతారు? నాకెవరు గురువు లేరు, ఎవరు అడ్వైజర్ కూడా లేరు. నేనే అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటా. ప్రపంచమంతా తిరిగిన కదా, యాడేమవుతుంది అడ్వాన్స్గా. మొన్న తైవాన్ పోయినా, అక్కడికి వెళ్ళి డిపిఆర్ రిపోర్ట్ తీసుకొచ్చిన, అక్కడికి వెళ్ళి ఫ్యాకల్టీ తీసుకొచ్చిన, ఆడ ఏం నడుస్తుందో చూసొచ్చి ఆ డిపిఆర్ రిపోర్ట్ తోటి, ఆ ప్రోగ్రామ్స్ తోటి, అక్కడ నడిచే విధానంతో మొన్న ఒక యూనివర్సిటీ తీసుకొచ్చిన 6 months ముందు. ఇండియాలో ఫస్ట్ యూనివర్సిటీ, ఇండియాలోని ఫస్ట్ యూనివర్సిటీ అలాంటిది. డిజిటల్ హెల్త్ క్లస్టర్ డిస్టెన్స్ డీమ్డ్ యూనివర్సిటీ. నేను చెప్పిన పేరు నువ్వు మళ్ళీ చెప్పలేవు. డిజిటల్ హెల్త్ క్లస్టర్ డిస్టెన్స్ డీమ్డ్ యూనివర్సిటీ. 7 colleges కలిపి MBBS చదువుతున్నారు. MBBS విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మసీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అట్లా ఇప్పుడు మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ సిస్టంలో ఈ రూల్స్ పెట్టి, ఈ DPR పెట్టి, ఈ సిస్టమ్ కోసం నేను ఇప్పుడు తీసుకొచ్చిన. మెడికల్ది కానీ, డెంటల్ది కానీ, ఫార్మసీది కానీ, నర్సింగ్ది కానీ, ఇంజనీరింగ్. ఇండియాలో ఫస్ట్ మ్యాన్ అలాంటి యూనివర్సిటీ రావడం భారతదేశంలోనే 6 months ముందు వచ్చింది. అది దాని పేరు మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఇంత మాట్లాడుతున్నారు, యూనివర్సిటీలో స్టూడెంట్లకు ఏం కావాలి, ఫ్యాకల్టీలకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నది, ఏ యూనివర్సిటీ ఏ దేశాల్లో ఇవన్నీ ఉన్నాయని ఇంత తెలుసుకొని ఇంత మాట్లాడుతున్నారు. అసలు మీరేం చదువుకున్నారు? ఏం చదువుకున్నారు? నేను 69లో యాజిటేషన్ అయింది కదా, తెలంగాణ యాజిటేషన్. అప్పుడు 10th పాస్, ఆల్ పాస్. ఇప్పుడు మొన్న కరోనా పాస్ ఎట్లయింది, అప్పుడు ఆల్ పాస్ అయ్యారు యాజిటేషన్లో, తెలంగాణ యాజిటేషన్. అప్పుడు 10th పాస్ అయినా. అట్లనే 2-3 yearsలో ఫస్ట్ బ్యాచ్ నాది ఇంటర్మీడియట్, అది కూడా అట్లనే పాస్ అయిపోయినా. 1 నెల BA పోయినా. అప్పుడు పాలు అమ్ముతున్నా 72, 73 పాలు అమ్ముతున్నప్పుడు టైం దొరకలే. ఇక అట్లనే 1 month పోయినా. అది సర్దార్ పటేల్ కాలేజ్ మార్నింగ్ షిఫ్ట్. ఇక మనకు వీలు కాలేదు, సర్టిఫికెట్లు కూడా అక్కడనే వదిలి వచ్చేసిన. ఇప్పుడు BA కంటే పాలమ్మడం పూలమ్మడమే బాగుంది అనుకున్నారు మీరు? ఏదైనా వ్యవహారం కదా, అంతే. ఇక పోయినాం అంతే.
పెద్దగా అబ్బలే చదవలే పోలే. ఒకవేళ బిఏనే కంటిన్యూ చేస్తుంటే తర్వాత ఏమైదాం అనుకున్నారు? యాన్నో మిలిటరీలోనో ఎయిర్ ఫోర్స్లో పోతుంటే అయిపోవు నా పని. అయిపోయేది. ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధాలు వీటన్నిటి గురించి మాట్లాడుకునే వాళ్ళం తప్ప యూనివర్సిటీలు చదువుల గురించి మాట్లాడుకోకపోయేవాళ్ళం. అంతే కదా. ఇప్పుడు ఇన్ని మీరు నేర్చుకున్నారు, డిగ్రీ ఒక నెల పోయినరు ఆపేసిండ్రు, ఇంటర్మీడియటే క్వాలిఫికేషను. యూనివర్సిటీలో ఇన్ని రకాల కోర్సులు, 200 కోర్సులు, 3 యూనివర్సిటీలు, 500 ఎకరాల క్యాంపస్, ఇన్ని పెట్టుకున్నప్పుడు ప్రతిదీ నేర్చుకోవాలి అంటే నాకేమనిపిస్తుంది అంటే మల్లారెడ్డి గారు చైర్మన్ ఫౌండర్తో కాదు నేను మాట్లాడుతుంది, ఒక యూనివర్సిటీ స్టూడెంట్తో మాట్లాడుతున్నా అని. స్టూడెంట్ కాదమ్మా, నేను ప్రపంచాన్ని చదివిన, జీవితాన్ని చదివిన, అందుకే ఇంత పెద్ద కరెక్ట్ పర్ఫెక్ట్గా నేను ప్రతిరోజు ఆలోచన చేసేది దీనికి. మనం ఏ పనైనా చెయ్యి. నేను పాలు అమ్మేటప్పుడు కూడా బాగా 1000 లీటర్ల దాకా పాలు అమ్ముతుంటే, పూలు అమ్మేటప్పుడు కూడా ఒక లారీ నిండా పూలు పోతుండే. ఏ చిట్టీలు కానీ పెద్ద బేరం చేసిన, బోర్వెల్స్ బిజినెస్ కూడా పెద్ద బేరం చేసిన. ఇప్పుడు స్కూల్ పెట్టినా 10 స్కూళ్ళు పెట్టినా ఒకటేసారి. ఇప్పుడు కాలేజీలు పెట్టినా 13 కాలేజీలు పెట్టినా. ఇప్పుడు యూనివర్సిటీలు పెట్టినా 3 యూనివర్సిటీలు పెట్టినా. నాదంతా. ఇంకోటి ఏంటంటే మా తాత పేరు కూడా మల్లారెడ్డి, మా నాన్న పేరు కూడా మల్లారెడ్డి, నేను హ్యాట్రిక్ మల్లారెడ్డి. అందుకే ఏ పని చేసినా 3 హ్యాట్రిక్ చేసి డబుల్ ధమాకా కాదు, ట్రిపుల్ ధమాకా నాదంతా, మల్టిపుల్. సో ట్రిపుల్ ధమాకాలు, మల్టిపుల్ ధమాకాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లు, డేటా సైన్స్లు ఇట్లాంటివన్నీ ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నప్పుడు అవన్నీ నేర్చుకోవాలంటే మీకున్న నాలెడ్జ్ ఏంది, మీరు ఎట్లా నేర్చుకుంటారు, అవన్నీ ఎట్లా తెస్తారు? చూడమ్మా, కంప్యూటర్ చేసిన కంప్యూటర్ ఐటీ కంపెనీ పెట్టాలని లేదు. నీకు బీటెక్ చదివిన వాళ్ళే, మెకానికల్ చదివిన వాళ్ళే అది పెట్టాలని ఏం లేదు. లారీలు కార్లు తయారు చేయాలని లేదు. దీనికి చదువుకు దానికి పెట్టేదానికి సంబంధం లేదు. ఇప్పుడు నేను స్కూళ్ళు కాలేజీలు పెట్టినా, చదువుకు దానికి సంబంధమే లేదు. నా ఎక్స్పీరియన్స్ దాన్ని పర్ఫెక్ట్గా డీప్గా సీరియస్నెస్గా మా కుటుంబ సభ్యులమందరం కలిసి రోజు దీనికోసమే ఆలోచన చేస్తుంది. దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి. ఇప్పుడు ఎస్ఆర్ఎం ఉంది, వాళ్ళు 50 ఏళ్ళు అయింది. విట్ ఉంది, 50 ఏళ్ళు అయింది. మేమెంత అంతా 22, 24 ఏళ్ళు అయింది. వాళ్ళను మనం కూడా బీట్ ఎట్లా చేయాలి. రోజు ఆ తపన ఒక స్పోర్ట్స్ మ్యాన్ మాదిరిగా, ఒక రన్నర్ మాదిరిగా, ఒక స్పిరిట్ తోటి రోజు పొద్దున్న లేచి రాత్రి దాకా ఆలోచన చేస్తే గ్యారంటీగా సక్సెస్ అవుతాం అన్న. మనం అదే పని మీద ఉంటే ఎందుకు సక్సెస్ కాం? సక్సెస్ అనేది యాడనో దొరకదమ్మా. సక్సెస్ అనేది యాడ అమ్మరు. సక్సెస్ అనేది మన చేతనే ఉంది. సక్సెస్ అనేది మన భగవంతుడు అనేది మన దగ్గరనే ఉన్నాడు. యాడనో బయట దొరకది. సక్సెస్ మన చేతనే ఉంది. మనం ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతాం. మంచి మాట చెప్పిండ్రు. ఇప్పుడు మీరు అదే మోటో కూడా పెట్టుకున్నది అదే చెప్పారు కదా, పుట్టుకతోనే ఎవరు ఇంటెలెక్చువల్స్ కారు, వాళ్ళు తయారు చేయబడతారు. అందుకోసమే మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అనేది పెట్టుకున్నారు కదా. సో ఇదే మోటోతో ముందుకెళ్ళినప్పుడు సక్సెస్ 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 గురించి ఇంత మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడైనా అనిపించిందా ఇంతకు మించి ఇంకేమైనా చేస్తే ఏం చేయొచ్చు అనేది? ఇప్పుడు ఒకటమ్మా, నాకు భగవంతుడు అన్ని ఇచ్చిండు. అసలు ఏంది లేనే లేదు భగవంతుడు. నాకే అనిపిస్తుంది ఏంది ఇంత పెద్ద అదృష్టం, ఇంత ఇది. నాకు భగవంతుడు పెద్ద సమస్యలు ఇచ్చిండు, మంచి కొడుకులను ఇచ్చిండు, కోడళ్ళని ఇచ్చిండు, మన్మళ్ళని ఇచ్చిండు, మన్మరాలను ఇచ్చిండు, 50,000 మంది స్టూడెంట్స్ని ఇచ్చిండు, 10,000 మంది టీచర్లను ఇచ్చిండు. మళ్ళీ నాకు దానికి తోడు రాజకీయంలో మంచి ఎంపీ ఇచ్చిండు, మినిస్టర్ ఇచ్చిండు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే. ఏ రంగంలో లేని చెప్పు, నేను ప్రతి రంగంలో నేనే ఉన్నా. ఎందు చూసినా ఇందులో గలడు, అందులో లేడు, అందు చూసినా ఇందు చూసినా మల్లారెడ్డి గలడు. అది ఏంది అది? అందుకే భగవంతునికి నా జీవితాంతం భగవంతునికి ఒకటే చెప్పిన, రోజు ఏం ముక్త కుడతా, నాకు అన్ని ఇచ్చినావు భగవంత, నాకు ఇక చాలు, నేను నీకు బాకున్నా, నీ బాకి తీసుకోవాలి. ఏందా రెండు? ఒకటి ప్రజల సేవ, ఒకటి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేయాలి. ఈ 2 దేవునికి బాకి ఉన్నా. నేను ఆ 2 పూర్తి చేసుకుంటున్నాను. ఎప్పటిదాకా? ఇక నా జీవితం ఉన్నంత వరకు, బస్ నా శ్వాస ఉన్నంత వరకు ఆ పని చేస్తుంటేనే ఉంటా. కళ్ళల్లో నీళ్ళు ఎందుకు కనిపిస్తున్నాయి? అట్లా అది వస్తుంది. అది 2 దొరకడం చాలా కష్టం మనిషికి. ఒక స్టూడెంట్స్కు సేవ చేయడం, ఇంజనీర్లను తయారు చేయడం, డాక్టర్ మామూలు విషయం కాదు అది. వరల్డ్ క్లాస్ డాక్టర్లను, ఇంజనీర్లను తయారు చేయడం, మళ్ళీ ప్రజలకు రోజు సేవ చేయడము,